చూద్దాం. తమ జీవనాధారమైన బడ్డీ దుకాణాలను కొందరు పోగొట్టుకుంటూ సచివాలయ సిబ్బంది ధ్వంసం. సబ్బువరం సన్రైజ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో నేషనల్ కన్స్యూమర్ డే సందర్భంగా విశాఖపట్నం సిద్ధిలోని స్కూల్లో కన్స్యూమర్ డే వేడుకలు. తమ జీవనాధారమైన బడ్డీ దుకాణాలను కొందరు ప్రోద్బలంతో సచివాలయ సిబ్బంది ధ్వంసం చేశారంటూ గాజువాక కల్తీ మార్కెట్ పాత మున్సిపల్ ఆఫీస్ సమీపంలో రోడ్డు పక్క చిన్న చిన్న వ్యాపారాలు సాగిస్తున్న బాధితులు ఆరోపిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఇక్కడ పల్లరాము శ్రీ శ్రావణులు వేరువేరుగా చికెన్ మటన్ దుకాణాలు నిర్వహిస్తున్నారు. కాగా ఈ నెల 23న తాము మధ్యాహ్నం సమయంలో ఇంటికి భోజనానికి వెళ్లిన సమయంలో స్థానికంగా ఉంటున్న పండ చిన్నమ్మలు గోవింద జీవీఎంసీకి ఫిర్యాదు చేయడంతో సచివాలయ సిబ్బంది ముస్తఫా అనే వ్యక్తి దగ్గరుండి తమ దుకాణాలను తొలగించారని, ఆ సమయంలో తూకం కాట సామాగ్రి కొంత నగదును కింద పడేశారని ఆరోపించారు. ఇటీవల ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాలన్నారు. తమకు న్యాయం చేయాలంటూ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సన్లో ఏడు పడుతారు మీరు? ఏ పెన్షన్ రావట్లేదు అంతే కదా. ముసలివాళ్ళకి మంచి 10,000 ఇవ్వాలి గవర్నమెంట్. మాకు బతకాలి ఇదేనండి. మాకు ఫైనాన్స్ అన్నీ ఉన్నాయి. సడన్గా వెళ్ళిపోవడం ఎక్కడికి వెళ్ళిపోవాలి? మేము ఎలా బతకాలి? మీరే న్యాయం చేయాలండి. ఎమ్మెల్యే గారు న్యాయం చేయాలి. మాకు ఎమ్మెల్యే గారే న్యాయం చేయాలండి. ఎమ్మెల్యే గారు నమస్కారాలండి. ఇంకా చికెన్ షాప్ మటన్ షాప్ రన్ అవుతుంది. దగ్గర 30 సంవత్సరాల నుంచి ఉందండి. దౌర్జన్యంగా వచ్చి మధ్యాహ్నం మొత్తం పగలగొట్టేశారు. భోజనంకి వెళ్ళే టైంలోని చాలా హెరాస్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ ముస్తఫా అన్న అతను మాకు హెరాస్మెంట్ అనేది చేస్తున్నారండి. ఆయన లంచం తీసి మా షాప్ బద్దలు కొట్టేశారండి మొత్తం కలిపి. సచివాలయం ప్లానింగ్ ఆఫీసర్ అండి ఆయన. మాకు బతుకుదలు ఇదేనండి. మాకు ఫైనాన్స్ అన్నీ ఉన్నాయి. సడన్ గా వెళ్ళిపోవాలి. మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి? మేము ఎలా బతకాలి? మాకు మీరే న్యాయం చేయాలండి. మాకు ఎమ్మెల్యే గారే న్యాయం చేయాలండి. ఎమ్మెల్యే గారు చెప్పారండి మీరు పెట్టుకోమని. 6 నెలల్లో శాంక్షన్ అవుతుంది. ఇంతవరకు మీకు ఎవరు డిస్టర్బెన్స్ అనేది రాదు, చేయండి అన్నారండి. లేడీస్ అనేది చూడకుండా మా మీద హెరాస్మెంట్ అనేది చేశారండి ముస్తఫా అనే ఆయన. నమస్కరించి మాట్లాడుతున్నా ఏంటంటే, గత సంవత్సరం నుంచి మమ్మల్ని చాలా టార్చర్ పెడుతున్నారండి. నిన్న కూడా అతను వచ్చి ముస్తఫా గారు వచ్చి మాకు చాలా టార్చర్ పెట్టారండి. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం. అతను ఏమన్నారంటే, అమ్మ మీరు పెట్టుకోండి, మార్కెట్ అంతా పక్కకు వస్తుంది, అప్పటి వరకు మీకు మిమ్మల్ని ఎవరు అడ్డుకోరు, ఏమీ చెయ్యరని చెప్పారండి. ఆ ధైర్యం మీద మేము వచ్చామండి. అతనైతే మాకు చాలా సాయం చేస్తున్నారండి. ఎమ్మెల్యే గారు మాత్రం అతని మాట కూడా లెక్క చేయకుండా ఇగోండి నిన్న ఇగోండి ఎలా కొట్టేశారు చూడండి. ఇగోండి మేము గత 40 సంవత్సరాలుగా ఉన్నాయండి కాగితాలు చూడండి. మళ్ళీ లాయర్ నోటీస్ పంపించాడండి. ఇది గవర్నమెంట్ స్థలమా అతను స్థలమా చూడండి. లాయర్ నోటీస్ చూడండి ఒకసారి. పాండా గోవింద్ అని అతను మాకు లాయర్ నోటీస్ పంపించారండి.
మేము 40 సంవత్సరాల నుంచి ఇక్కడ బ్రతుకుతున్నాం. మార్కెట్ అంతా ఉంది, మమ్మల్ని చాలా దొంగతనం చేసినట్టు మమ్మల్ని ఒక్కళ్ళే నిలదీసి సంవత్సరం నుంచి టార్చర్ పెడుతున్నారండి. పాండా గోవింద్ అని అతను మాత్రం మమ్మల్ని చాలా అంటే అతను ఉంటే నడిపిస్తున్నాడు. సచివాలయం కంప్లైంట్ ఇవ్వడం, ఆ ముస్తఫా గారు రావడం, ఇంకా బయట వాళ్ళు ఎవరూ రావట్లేదు. కంప్లైంట్ ఇచ్చినా రాపని మరి అవన్నీ ఏం జరుగుతున్నాయో మాకు తెలియదండి. అతను మాత్రం వస్తున్నాడు, ప్రతిసారి అతనే వస్తున్నాడు. మాకైతే ఎమ్మెల్యే గారు బాగా ధైర్యం ఇస్తున్నారు, అమ్మ మీకేం పర్వాలేదు, మీ షాపు మొత్తం మార్కెట్ అంతా ఒక పక్కకు వస్తుంది, చికెన్ సెంటర్ ఒక పక్కకు వస్తుంది, చేపల కొట్టు ఒక పక్కకు వస్తుంది, అప్పటి వరకు మిమ్మల్ని ఎవరు ఏమనరు కూడా అని చెప్పారండి. ఆయన చెప్పారని చెప్పినా సరే అతను మాకు లెక్క చేయకుండా అతను మమ్మల్ని చాలా టార్చర్ పెడుతున్నారు. మాకేం న్యాయం, మా షాపులు ఇప్పించండి, మా ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లంలు ఉన్నాయి, అవన్నీ కొద్దిగా సెటిల్ చేసి మాకు న్యాయం చేయాలండి. ఎక్కడే ఉండాలండి, ఇప్పుడు 40 సంవత్సరాల దగ్గర నుంచి ఉన్నాము, మేము ఎక్కడే ఉండాలండి. నలుగురు మార్కెట్ అంతా ఎంతవరకు ఉందో అంతవరకు మేము ఉండాలండి. ఈ రోజు అయితే ఫైనాన్స్ తీసుకొని 50,000 గల్లాపెట్టలో పెట్టండి. ఒక ఏట మాసం చూడండి, అక్కడ మాసం చూడండి ఎలా పడిపోయింది. మొత్తం మేము ఎలా ఇంటికి వెళ్ళడం మొదలు కొట్టిస్తారు. మేము ఎలా ఇంటికి వెళ్ళాం 12:30 1 గంటన్నర లోపు జరిగింది. మళ్ళీ మేము వచ్చేటప్పటికి వెళ్ళిపోయాడు ఆయన. మీరు మటన్ షాప్ పెట్టొద్దు, మాకు కంప్లైంట్ వస్తుంది, మీరు మటన్ షాప్ పెట్టొద్దు, కంప్లైంట్ వస్తుంది. మాకు పెద్ద ఆయన అయితే ఎమ్మెల్యే గారు మాత్రం పెట్టుకోండి అమ్మా. 12:30 1 గంటన్నర మధ్యలో జరిగిందండి ఇది. నిన్నైతే మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5 6 వరకు ఉన్నాడు, మొత్తం బళ్ళు వేసేస్తాను మీరు తీయపోతే. నిన్నైతే మరి చాలా సేపు ఉన్నాడు. ఆయన డ్యూటీ 5తో అయిపోద్ది, 6 7 వరకు ఉన్నాడు. అదేనండి, మేము ఏం తప్పు చేసాం, మా 2 షాపులే టార్గెట్ చేస్తున్నారండి. మార్కెట్ అంతా ఉంచుతున్నారు, మా 2 షాపులే టార్గెట్ చేస్తున్నారు. మేమేం తప్పు చేసాం చెప్పండి. మార్కెట్ అంతా ఒక దగ్గరికి వెళ్ళే వరకు మమ్మల్ని ఉంచమని. సభవరం సన్ రైజ్ ఇంటర్నేషనల్ స్కూల్ అంగరంగ వైభవంగా క్రిస్మస్ వేడుకలు కేక్ కట్ చేసి సమారోహం జరుపుకున్నారు. ఈ చక్కని కార్యక్రమానికి అధ్యక్షత వహించి యేసు ప్రభువు వారి మంచి మాటలను ఆలపించిన బిషప్ కౌన్సిల్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షులు మరియు మానవ హక్కుల స్టేట్ వైస్ చైర్మన్ బిషప్ జాన్ పాల్ దంపతులు, విద్యావేత్త, ప్రముఖ ఉపాధ్యాయురాలు, సంగీత కళలలో ఎంతో నైపుణ్యం ఉన్న వ్యక్తి బిషప్ జాన్ పాల్ గారి శ్రీమతి ఎం గ్రేస్ పాల్ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్క పిల్లవాడు కూడా చదువులో ముందుండి మంచిగా చదువుకొని తాను చదివిన పాఠాలకు, తను పుట్టిన గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని, అప్పుడే సమాజం మంచిగా చూస్తుందని జాన్ పాల్ గారి శ్రీమతి చక్కని వ్యాఖ్యాన్ని విద్యార్థులకు చెప్పడం జరిగింది. అనంతరం జాన్ పాల్ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్క పిల్లవాడు తాను చదువుకున్నప్పటి నుంచి కూడా అబద్ధం ఆడటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ముందు మనుగడకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుందని, ప్రతి ఒక్కరు కూడా నిజాయితీగా వ్యవహరించాలని, అటువంటి విద్యార్థికి మంచి భవిష్యత్తు ఉంటుందని జాన్ పాల్ అన్నారు. ఈ చక్కని కార్యక్రమంలో సన్ రైజ్ అధినేత మాట్లాడుతూ మా దగ్గర చదువుకున్న ప్రతి వ్యక్తి కూడా మంచిగా వెలగాలని, మంచి హావభావాలు కలిగి రాష్ట్రానికి, దేశానికి, తల్లిదండ్రులకు, తను చదువుకున్న విద్యాలయానికి మంచి పేరు తేవాలని అన్నారు. ఈ చక్కని కార్యక్రమంలో యేసు ప్రభు గారు ఉద్దేశించి విద్యార్థులు మంచి కళలను ప్రదర్శించడం జరిగింది. చిన్నపిల్లలు 1st క్లాస్ నుంచి 10th వరకు కూడా చక్కని మంచి నృత్యం చేయడం జరిగింది. అనంతరం యేసు ప్రభు గారి పేరుపై చక్కని కేక్ వచ్చేసి ఆ కేక్ ని అందులో స్వీకరించడం జరిగింది. మన మధ్యన పాస్టర్ గారు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. ప్రతి బిడ్డను నిండారుగా మీరు దీవించండి, ఆశీర్వదించండి, కృపలతో నింపండి. వాక్యంలో కూడా మీరు తోడుగా ఉండండి. ప్రతి బిడ్డ మైండ్, ఆత్మను, ప్రాణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి తండ్రి. మీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆయన వచ్చినట్టే ఈ తండ్రి ఇంట్లో వెళ్ళిపోతూ ఏం చెప్పాడంటే, అదే నాన్న నా కోసం ఎవరైనా వస్తే ఏం చెప్పాడు, నా తండ్రి బిడ్డలు మా ప్రభా ఎంత క్లాసులో చేర్చాను నాన్న, నా తండ్రి దయచేసి చెయ్యి గీతము పాడించు ఈ స్కూల్కి, వారి తల్లిదండ్రులకి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మంచి రాష్ట్రంలో మంచి స్టూడెంట్స్ ఇక్కడ నుంచి వెళ్ళారంటే
భార్యను బిడ్డలను దీవించండి తండ్రి. అలా మా పత్రిక విలేకరు సోదరులు వచ్చారు, వారిని వారి కుటుంబాలను దీవించండి తండ్రి. ఈ సేవకులుగా దీవించే ప్రతి వారిని దీవిస్తున్నారు. ఈ పరిశుద్ధ పాదాలను స్తోత్రాలు తెలుస్తున్నప్పుడు 10th క్లాసులో నా తండ్రి 25-26 అకాడమిక్ ఇయర్కి సిద్ధపడుతున్న 37 మంది బిడ్డలు కూడా మీ చేతులకు అప్పగిస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడా, వీరికి జ్ఞానము దయచండి, తెలివిని దయచండి, వివేచన దయచండి. వారిలో పెరికి గల ఆత్మను కలిగిన వారికి పెరికి గల ఆత్మ రేపు గ్రేస్ పావుదా 11 రేపు ఫోన్ వస్తుందా నీకు? వచ్చిందా? నాకు వచ్చింది ఫోన్. చర్చికి వెళ్ళాను అక్కడ. హలో 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 పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ గొప్ప సూర్యునికి వందనాలు స్తోత్రములు తండ్రి. వారెంతగానో ప్రభా నాయన తండ్రి నీ కృప చూపించి మీ జన్మదిన మహోత్సవాన్ని స్కూల్లో ప్రభా గొప్ప ఘనంగా మర్యాదగా జరిపించుకున్నటకు తండ్రి మీరు ఇచ్చిన గొప్ప ఈ సమయాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్కూల్ అంతటినీ మీరు ఎక్కడి చోటన భద్రపరచుకోండి నాయన. ఇక్కడ చదువుతున్న తండ్రి చంటి బిడ్డ మొదలుకొని 10th క్లాస్ వరకు ప్రతి బిడ్డను పేరు పేరున మీ చేతులకు అప్పగించుకొనిచున్నాం. స్టాఫ్ని మీ చేతులకు అప్పగించుకొనిచున్నాం నాయన. ఈ ప్రాంగణం చుట్టూ బిడ్డల చుట్టూ నీ కంచి నుంచండి ప్రభావం స్తోత్రములు. బిడ్డలందరికీ నాయన చదువు ఎందు పట్టుదల పౌరుషము రోషము దయచేయండి.
మంచి కాన్సన్ట్రేషన్ దయచేయండి, మెమరీ పవర్ దయచేయండి. అలాగే ప్రభు ఈ పాఠశాలలో తండ్రి అనేకమైన తండ్రి నాయన స్తోత్రములు. ఈరోజు సన్రైజ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సబ్బవరంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనికి పాస్టర్ జాన్ పాల్ గారు, మేడం గారు ఇద్దరు కూడా వచ్చి పిల్లలందరినీ దీవించడం జరిగింది. సో అందరూ కూడా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు కృప అందరికీ ఉండాలని, అందరూ కూడా ఆరోగ్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ఆ యేసు ప్రభు యొక్క కృప అందరి మీద ఉండాలని మరొకసారి అందరికీ తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సన్రైజ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి సంవత్సరం క్రిస్మస్ జరుపుతున్నారు. అందరి బట్టి ఈ స్కూల్ యాజమాన్యానికి మీ అందరికి కూడా నా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ యొక్క స్కూల్ ప్రతి పండగకి అన్ని పండగలకు కూడా క్రిస్మస్ కాకుండా అన్ని ముస్లిం పండుగ అవనండి, హిందూస్ పండుగ అవనండి, అన్ని వర్గాల యొక్క పండగలు ఈ యొక్క స్కూల్ నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యేకంగా స్కూల్లో క్రిస్మస్ లో మేము ఇచ్చే సందేశం ఏంటంటే మంచి భవిష్యత్తు కలిగి ప్రేమ, ఐక్యత, సమానత్వం అందరూ కలిసి మెలిసి ఉండాలని భగవంతుడు యేసుక్రీస్తు ప్రభువారు నిత్యము ఈ బిడ్డలందరినీ వారి తల్లిదండ్రులను, మన దేశమును, దేశ పౌరులను దీవించాలని, మన దేశ సంపదను దీవించాలని, మన నాయకులను దీవించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అటు రీతిగా మన దేశం దినదిన అభివృద్ధి కోరుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. నేషనల్ కన్స్యూమర్ డే సందర్భంగా విశాఖపట్నం సింధూర గెస్ట్ హౌస్ లో కన్స్యూమర్ డే వేడుకలు నేషనల్ వైస్ చైర్మన్ డాక్టర్ దాడి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముందుగా కేక్ కట్ చేయడం జరిగింది. అనంతరం జరిగిన సమావేశంలో డాక్టర్ దాడి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి మనిషికి, కుటుంబానికి కన్స్యూమర్ రైట్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎన్నో వస్తువులు కొంటూ ఉన్నాము, కానీ వాటిలో నాణ్యత లోపించడం, కొన్ని చోట్ల ఎంఆర్పీ రేట్ కంటే తక్కువ రేటుకు అమ్మడం జరుగుతుంది. ఇలాంటి మోసాలకు గురైన వినియోగదారులకు కన్స్యూమర్ కోర్టును ఆశ్రయిస్తే ఎటువంటి ఖర్చు లేకుండా మీకు జరిగిన నష్టాన్ని చెల్లించిన సొమ్మును తిరిగి పొందవచ్చు అని తెలియజేశారు. ఓకే, ఉమ్మడి హాస్పిటల్కి వచ్చేసి లోపలికి వచ్చి మేడమ్మా. సీనియర్ వైద్యులైన డాక్టర్ సుబ్రహ్మణ్యం పెన్నూరు గారిని వేదిక మీదకి రావడానికి కోరుతున్నాం. సీనియర్ న్యాయవాది అయిన జీవన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ నూతన కంపెనీ ఎందుకు చెప్పండి. నేషనల్ కన్స్యూమర్ రాతాలకు ఇవ్వచ్చునండి ఫోటో అమ్మతో తీసుకుంటాం. అదే ఇది బాగుంది. రాబోయే ప్రజా ఓకేనా? ఓకే, లక్ష్మి తీస్తున్నావా? నేషనల్ కన్స్యూమర్ రైట్స్ డే సందర్భంగా వైస్ చైర్మన్ తినిపించాను ముందు. అంతా సముద్రంలో తినేది. కేక్ తినేసారా? అలా కదా చేసేయండి, విజయ్ తీసేయండి.
రిలీజ్ చేయాలో ఉండునా? నువ్వు ఒకే చెప్తూ మాట్లాడు. ఓకే. సార్ గ్రూప్లో కవర్ చేయండి. అందరూ మీరు కేక్ కట్ చేయాలి. ఓకేనా? కత్తి ఉందా? ఇది ఉండండి మాకు ఇప్పుడు మీ అందరు కలిసి తీద్దాం. ఒక్క నిమిషం. డాక్టర్ గారు రండి. ఉండమ్మా రామా నువ్వు రా ఒక నిమిషం నుంచో దగ్గర ఓకే. వస్తున్నాయి లోగోలు. అందరికీ నమస్కారం. మరి ఈ రోజున నేషనల్ కన్జ్యూమర్ డే సందర్భంగా ఆంధ్ర అండ్ తెలంగాణ తెలుగు ప్రజలందరికీ మనవి. మరి నేషనల్ కన్జ్యూమర్ అంటే ఏంటి మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం తెల్లవారు లెగిసినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు మనం ఏదైతే ప్రతి వస్తువు కొంటున్నామో మన కష్టపడ్డ డబ్బుతో తీసుకుంటున్నాం. మరి దాంట్లో నాణ్యత, గ్యారంటీ అనేటువంటి మనం చూడాల్సిన అవసరం ఉంది. కావున ఈ నేషనల్ కన్జ్యూమర్ డే ఎందుకని వచ్చింది, వరల్డ్ వైజ్గా కన్జ్యూమర్ ఏదైతే వస్తువు కొన్నారో దానికి గ్యారంటీ ఉండాలి. మనం ఇచ్చిన రూపాయికి తన రూపాయి విలువైనటువంటి వస్తువు ఇస్తున్నాడా లేదా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. కావున ప్రతి ఒక్కరు ప్రజలు ఈ కన్జ్యూమర్ అనేటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం ఎన్నో లక్షల రూపాయలు దీనికి ఖర్చు పెడుతూ ఉచిత సేవ అందిస్తుంది. కావున ఉచిత న్యాయ సేవ కూడా ఇప్పిస్తుంది. మనం తీసుకున్న వస్తువు ఆ గ్యారంటీ పీరియడ్లో అది పనిచేస్తుందా లేదా, పని చేయకపోతే మీరు మాకు ఫిర్యాదు చేసినట్టయితే మీకు ఏ ఒక్కరు కూడా పైసా ఖర్చు లేకుండా మీ జరిగిన నష్టానికి వడ్డీతో సహా మీకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఉచిత న్యాయ సలహా ఇచ్చేవారు న్యాయస్థానం కూడా ఉన్నాయి, కన్జ్యూమర్ కోర్ట్స్. ఏ ఒక్కరు కూడా లాయర్లు కానీ జడ్జిలు కానీ ఏ ఒక్కరు కూడా మనం ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కావున ఈ నేషనల్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రజలందరికీ మనం చేసేది, మీరు కష్టపడి సంపాదించిన దాంతో మీరు ఉదయం లేచిన దగ్గర నైట్ వరకు కూడా ఎన్నో వస్తువులు పర్చేజ్ చేస్తున్నారు. ఇవన్నిటి మీద కూడా మీరందరూ కూడా మనం పోరాడాల్సిన అవసరం ఉంది. కావున ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్తో మనం తీసుకున్నటువంటి వస్తువు దాని మీద 100 రూపాయలు ఉంటే 110 రూపాయలు 120 రూపాయలు తీసుకుంటుంటారు. అలాగే నాణ్యమైనటువంటి వస్తువులు ఇవ్వకుండా డూప్లికేట్ వస్తువులు ఇస్తున్నటువంటి అన్నిటి మీద కూడా పోరాడడానికి ఈ కన్జ్యూమర్ రైట్ అనేటువంటిది పనిచేస్తుంది. కావున ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోండి. మన హక్కుల్ని మనం కాపాడుకునే విధంగా ముందుకు వెళ్ళడానికి ఇది కన్జ్యూమర్ రైట్ అనేటువంటి పనిచేస్తుంది. కావున మీ అందరూ వినియోగించుకోవాల్సిందా ఈ నేషనల్ డే సందర్భంగా మీ అందరూ మనవి చేస్తూ దీన్ని వినియోగించుకోండి. మన హక్కుల్ని మనం కాపాడుకుందాం, మనందరం కలిసిమెలిసి ముందుకు వెళ్దామని కోరుతూ, మరి నా పేరు దాడి సత్యనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్ అండ్ మేయర్ ఇన్ఛార్జ్ కూడా నేను చేసినటువంటి వ్యక్తిని. ఎల్లప్పుడూ కూడా మీకు అందరికి అందుబాటులో ఉంటా. మీరు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నా మొబైల్ నెంబర్కి 24 గంటలు కూడా ఫోన్ చేయొచ్చు. నా మొబైల్ నెంబర్ 9848311566. ఈ మొబైల్ నెంబర్ మరొకసారి చెప్తున్నా, 9848311566. దాడి సత్యనారాయణ. కావున ప్రతి ఒక్కరూ కూడా దీన్ని వినియోగించుకోండి. మీకున్న ఇబ్బందులు మాకు తెలియజేయండి. మీతో పాటు అందరం కలిసి పనిచేద్దాం. ఈ సమాజాన్ని ఓ మంచి మార్గంలో తీసుకెళ్ళడానికి మనందరం కృషి చేద్దాం చేస్తూ మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నా. జై హింద్. నేషనల్ కన్స్యూమర్ డే సందర్భంగా వైద్యునిగా విశాఖ ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వచ్చు? ముందుగా విశాఖపట్నం ప్రజలందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డే. సో ఈ నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డే పరంగా ఈ సందర్భంగా ఇక్కడ వైద్యులతో, న్యాయవాదులతో విశాఖపట్నం ప్రజలందరికీ కాకుండా ఆంధ్రప్రదేశ్ స్టేటు ఇతర రాష్ట్రాలకు కూడా మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. అయితే కన్జ్యూమర్ ఫారం అనేది ఒక ఫారం ఉంటుంది ప్రతి డిస్టిక్లో, ప్రతి స్టేట్లో, అదేవిధంగా నేషనల్ లెవెల్లో కూడా ఫారం ఉంటుంది. ఈ ఫారంకి ఏంటంటే అందరూ కేసులు వేయాలంటే సో ఎంతో ప్రాసెస్ ఉంటుంది అనుకుంటారు. అదేం ఉండదండి, చిన్న ప్రాసెసే.
సో కొంత లిమిట్ వరకు, అంటే కొన్ని 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఇలాంటి లిమిట్ వరకు కూడా కన్జ్యూమర్ ఫర్మ్లో ఎటువంటి ఫీజు లేకుండా కూడా కేసు వేయచ్చు. అదేవిధంగా ఒక లీగల్ సపోర్ట్ తీసుకుంటే తగిన న్యాయం 100% జరుగుతుంది అందరికీ. నేను మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఫుడ్ అండ్ సేఫ్టీగా ఉన్నాను. మా దగ్గరికి వచ్చే కేసులు ఏంటంటే డిఫరెంట్ కేసులు వస్తుంటాయి మెడికల్ పరంగా. సో ఏది వచ్చినా కానీ ఒకటి చెప్తాము క్లియర్గా, మీరు కట్టిన అమౌంట్కి ఏమైనా తగిన ఆధారం ఉందా, లేదంటే మీరు కట్టిన అమౌంట్కి ఏదైనా తగిన న్యాయం చేయలేదంటున్నారు, దానికి రసీదు ఉందా, అది టికెట్ తీసుకోండి, లేదంటే హాస్పిటల్ బిల్లు కానివ్వండి, సో షాపింగ్ మాల్లో కానివ్వండి, ఫుడ్ కానివ్వండి. మనం ఒక రెస్టారెంట్కి వెళ్తాం, ఫుడ్ తింటాం, ఫుడ్ తిన్నప్పుడు ఏమవుతుందంటే ఫుడ్ పాయిజన్ అవుతుంది. సో మన దగ్గర ఆధారం లేకపోతే మనం ఏం చేయలేము. సో సీసీ కెమెరాలు ఉంటాయి, దానికి ఓకే ప్రూఫ్ ఉంటుంది. బట్ ఏదైనా మనం బిల్లు కట్టినట్టు మన దగ్గర రిసిప్ట్ ఉన్నట్టు ఆధారం ఉంటే ఆ కేసు చేయగలుగుతాం, ఫుడ్ పాయిజన్ ఉంది. సో ఇలాంటి చాలా కేసులు ఉన్నాయండి. సో ఇలాంటి కేసులు అని చెప్పడానికి సో ఒక అవేర్నెస్ క్యాంప్ డెఫినెట్గా మా వైద్యులతో నెక్స్ట్ డాక్టర్లతో పెడతాం డెఫినెట్గా. సో ఆ అవేర్నెస్ క్యాంపులో ఒక ఇంటర్వ్యూలా తీసుకొని కూడా విశాఖపట్నం ప్రజలందరూ కూడా లైవ్లో తీసుకుంటాం డెఫినెట్గా. ఆధారం లేకపోతే మనం ఏం చేయలేము. సో సీసీ కెమెరాలు ఉంటాయి, దానికి ఓకే ప్రూఫ్ ఉంటుంది. బట్ ఏదైనా మనం బిల్లు కట్టినట్టు మన దగ్గర రిసిప్ట్ ఉన్నట్టు ఆధారం ఉంటే ఆ కేసు చేయగలుగుతాం, ఫుడ్ పాయిజన్ ఉంది. సో ఇలాంటి చాలా కేసులు ఉన్నాయండి. సో ఇలాంటి కేసులు అని చెప్పడానికి సో ఒక అవేర్నెస్ క్యాంప్ డెఫినెట్గా మా వైద్యులతో నెక్స్ట్ డాక్టర్లతో పెడతాం డెఫినెట్గా. సో ఆ అవేర్నెస్ క్యాంపులో ఒక ఇంటర్వ్యూలా తీసుకొని కూడా విశాఖపట్నం ప్రజలందరూ కూడా లైవ్లో తీసుకుంటాం డెఫినెట్గా. ఇలాంటి రోజు కూడా వీలైన త్వరలో ఏర్పాటు చేస్తాం. అలాంటి అవగాహన సదస్సులన్నీ కూడా మేము మీడియా మిత్రుల ముందు ప్రజలందరూ కూడా అందజేస్తామండి. మీ అనుభవం ఏంటి? నా అనుభవం, నేను మెడికల్ అండ్ హెల్త్ ఫుడ్ సేఫ్టీలో ఉన్నాను కాబట్టి నాకు మెడికల్ అండ్ హెల్త్ గురించి చూస్తున్నానండి. రీసెంట్గా ఒక ఫార్మసీలో ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మెడిసిన్ ఒక కస్టమరు మా దగ్గర తీసుకొచ్చారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసిన ప్రిస్క్రిప్షను ఒక ఆర్ఎంపీ, అంటే డాక్టర్లు రాస్తుంటారు కదండి, ఆర్ఎంపీలు అయినా డాక్టర్స్ని ఎవరైనా కానీ. సో వైద్యులు కరెక్ట్గానే రాస్తారు, వైద్య బృందంలో ఎటువంటి తప్పులు ఉండవు, లోపాలు ఉండవు. కానీ ఏంటంటే మెడికల్ షాప్లో బయట సో కొంతమంది ఏంటంటే ఎక్స్పైరీ డేట్లు చూసుకోరు. అలా ఎక్స్పైరీ డేట్ చూసుకోకుండా ఒక మెడిసిన్ ఇచ్చారు. దానివల్ల కొంచెం రియాక్షన్ వచ్చింది. అది మా దగ్గరికి వచ్చారు. నా దగ్గర రాగానే ఒక కన్జ్యూమర్ కోర్టులో కేసు వేసాము. ఆ మెడికల్ షాప్ వాళ్ళ నుంచి తగిన నష్టపరిహారం కూడా ఇప్పించాము. సో మా కమిషన్ అండర్లోనే సో ఆ ప్రాబ్లం కూడా వెంటనే ఇమీడియట్లీ విత్ ఇన్ 30 daysలోనే క్లియర్ అయిపోయింది. సో ఇలా సార్, నేషనల్ కన్స్యూమర్ డే సందర్భంగా సీనియర్ న్యాయవాదిగా మీరు ప్రజలకు ఇచ్చే సందేశం? అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అండి. ఈ నేషనల్ కన్స్యూమర్స్ డే సందర్భంగా ప్రతి వారికి నేను తెలియజేసేది ఏంటంటే, మనందరికీ కూడా మన హక్కులు మనకు ఉన్నాయి కనుక కన్జ్యూమర్గా మన హక్కులు మనం కాపాడుకున్నటువంటి బాధ్యత కూడా మనకుంది. అలాగే మనకి హక్కు కూడా మనకుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ కన్జ్యూమర్ సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి అన్యాయం కానీ ఇబ్బంది కానీ కలిగినట్లయితే వారు ఏ రకంగానూ సంకోచించకుండా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ని ద్వారా మనం కన్జ్యూమర్ కమిషన్స్కి వెళ్ళి మనం కేసులు ఫైల్ చేసుకుని వారి దగ్గర దానికి సంబంధించినటువంటి తగిన న్యాయం పొందడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే ప్రతివారు కూడా, ఈ సమాజంలో ఉన్న ప్రతివారు కూడా ఈ హక్కును వినియోగించుకొని దానికి సంబంధించినటువంటి చర్య తీసుకుని ఏ రకమైనటువంటి వెనుకాడకుండా, అలాగే మనం కొన్నటువంటి వస్తువులకు కానీ దానికి కానీ సరైనటువంటి బిల్లు తీసుకుని సరైనటువంటి గ్యారంటీ కార్డు అది తీసుకుని అందులో ఏ రకమైనటువంటి సేవలకు వచ్చినప్పటికీ కూడా మీరు కన్జ్యూమర్ కమిషన్ వారిని సంప్రదించి తగు న్యాయం పొందవచ్చు. కాబట్టి అందరూ కూడా దీన్ని మర్చిపోకుండా మన హక్కుల్ని పరిరక్షించుకోవడంలో మనందరం కూడా శ్రద్ధగా పనిచేయాలని చెప్పేసి అందరికీ నేను ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను న్యాయవాదిగా కన్జ్యూమర్ కమిషన్లో చాలా మ్యాటర్లు చేయడం జరిగింది. చాలా కేసుల్లో, ఇన్సూరెన్స్ కేసులో నుండి మామూలు కేసులు చాలా సందర్భాల్లో చేయడం జరిగింది. కాబట్టి ప్రతిదానిలోనూ కూడా ఎక్కడైతే సరైనటువంటి సేవాలోపం ఉందో అక్కడ ప్రతివారు కూడా తగినటువంటి పరిష్కారాన్ని పొందేటట్లు అవకాశం ఉంది కనుక అందరూ కూడా ఈ చట్టం ద్వారా వచ్చినటువంటి హక్కుల్ని, రక్షణని ఉపయోగించుకొని మన హక్కుల్ని పరిరక్షించుకోవడంలో అందరూ కూడా తగినటువంటి చర్య తీసుకోవడానికి ముందు రావాల్సింది కోరుచున్నాను. దానికి సంబంధించి ఈ కన్జ్యూమర్ కమిషన్ ఇలాంటి సంస్థలు కూడా వారి సహాయం అందిస్తారు. కాబట్టి వారి సహాయం కూడా మీరు పొందవచ్చు. అందుకని వారి సహాయం కూడా తీసుకుని మీ యొక్క హక్కులను పరిరక్షించుకోవడంలో మీరు సఫలీకృతం అవ్వచ్చు. నేషనల్ కన్స్యూమర్ డే సందర్భంగా ప్రజలకు వ్యక్తిగతంగా మీరు ఎలాంటి సందేశం ఇవ్వవచ్చు? నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సుబ్రహ్మణ్యం ఎస్ఎస్ పెన్నేరు. నేను ఓమ్ని ఆర్కే హాస్పిటల్లో చీఫ్ కార్డియాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఇవాళ కన్స్యూమర్ డే సందర్భంగా ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. ఇంకా కన్స్యూమర్ డే గురించి అవగాహన లోపం చాలామందికి ఉంది. ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్లో చాలా అవగాహన లోపం ఉంది.
నేను నా ప్రాక్టీస్లో జనరల్గా చూసేది మెడికల్ అండ్ హెల్త్లో ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ళ ఆ క్లెయిమ్స్ టైంలో జరిగిన ప్రాబ్లమ్సే. జనరల్గా పేషెంట్స్ అడ్మిట్ అయిపోయిన తర్వాత క్యాష్లెస్ పాలసీ అని ఇన్సూరెన్స్ కంపెనీలకి ప్రకారం అడ్మిట్ అవుతారు. తీరా అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళకి షుగర్ ఉందనో, బీపీ ఉందనో, లేదా పాలసీ సరిగా చేయలేదనో ఇలా చాలామంది పేషెంట్స్కి పాలసీలు డినైల్ అవుతుంటాయి. సో అలా మధ్యలో ట్రీట్మెంట్ మధ్యలో వాళ్ళు డబ్బులు కట్టుకోలేక చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం నేను గమనించాను. సో ఇలాంటివన్నీ కన్జ్యూమర్ రైట్స్ పరిధిలో వస్తాయి కాబట్టి అలాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉంటే ప్రజలు మా కన్జ్యూమర్ ఫోరం ద్వారా సహాయం పొందగలరని ఆశిస్తున్నాను. సార్, నేషనల్ కన్స్యూమర్ డే సందర్భంగా విశాఖ ప్రజలకు మీరు ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకున్నారు? ఇప్పుడు ఈ వినియోగదారుల పరిరక్షణ చట్టం అన్నది దీనిపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో ఈ కాంపిటీషన్ పోటీ ప్రపంచంలోనే ఒకలో ఒక క్వాలిటీ అయిన వస్తువు 100 రూపాయలకి ఇస్తానంటే ఇంకో నుంచి 50 రూపాయలకి ఇస్తానంటారు. ప్రజలు దానికి వేగం ఆకర్షితులైపోతున్నారు. తీరా చూస్తే అందులో ఎటువంటి క్వాలిటీ ఉండదు, ఎటువంటి సేవా లోపం పూర్తిగా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హోటల్స్కి వెళ్తున్నాం, ఫుడ్ తింటున్నాం, అందులో కూడా క్వాలిటీ ఫుడ్ ఉండట్లేదు. అదేవిధంగా కొన్ని సేవలు మనకు దొరుకుతాయని ఒక లాడ్జిలో ఒక రూమ్ తీసుకుంటాం, అందులో సరైన సేవలు దొరకవు. ఒక ఇన్సూరెన్స్ పాలసీ కడతాం, ఇలాగా ఇప్పుడు ఇందాక డాక్టర్ గారు చెప్పినట్లు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అంటారు. తీరా చూసి మనం నుంచి హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత మీకు ట్రీట్మెంట్ జరగదంటారు. ఇటువంటివిపై మనం అవగాహన పెంచుకొని ఇవన్నీ సేవా లోపం కింద వస్తాయి. వీటిపై మనకి కేంద్ర ప్రభుత్వం వినియోగదారుల పరిరక్షణ చట్టం అన్నది 1982 సంవత్సరంలో పెట్టారు. దాన్ని పలు విధాలుగా అమెండ్మెంట్లు చేసి 2019లోనే మరింత వినియోగదారులకు చేరువుగా ఈ చట్టం ఉండాలని దాన్ని అమెండ్మెంట్ చేసి మరింత వేగంగా త్వరితగతిన న్యాయం అందించాలని 90 రోజుల్లో కేసు పూర్తయ్యేటట్లు ఈ చట్టంలో పొందుపరిచారు. కాబట్టి వినియోగదారులు ఎవరైతే ఉన్నారో విశాఖపట్నం ప్రజలు కూడాను ఎటువంటి సేవా లోపం మీకు సంభవించినట్లయితే తక్షణమే నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్కి మీరు సంప్రదించండి. ఉచితంగా మేము మీ తరఫున కేసులు కన్జ్యూమర్ కమిషన్లో వేస్తాము. అదేవిధంగా పరిధి దాటితే స్టేట్ కమిషన్లో విజయవాడలో వేస్తాం, ఇంకా పరిధి దాటితే ఢిల్లీలో నేషనల్ కమిషన్లో వేసి మీరు ఏదైతే పోగొట్టుకున్నారో దాన్ని మళ్ళీ మీకు అందించి మీకు ప్రభుత్వ పరంగా కన్జ్యూమర్ పరిరక్షణ చట్ట పరంగా ఏవైతే మీకు రెమెడీస్ ఉన్నాయో అవన్నీ మేము మీకు అందజేస్తామని ఈ సందర్భంగా విశాఖ ప్రజలందరికీ మేము తెలియజేస్తున్నాం. నా అనుభవం గతంలో ఒక వ్యక్తి రైల్లో ప్రయాణం చేశారు. అది స్లీపర్ క్లాస్ టికెట్లో ప్రయాణం చేసిన ఒరిస్సా దాటేసరికి అన్రిజర్వ్డ్ పాసెంజర్స్ అంటే రిజర్వేషన్ లేకపోయినా సరే వాళ్ళ ట్రైన్లో ఆ కంపార్ట్మెంట్లో ఎక్కిపోయారు. ఆయన ఒరిస్సా భువనేశ్వర్ వచ్చేసరికి ఎక్కువ మంది ఎక్కిపోయి వెస్ట్ బెంగాల్ వచ్చేసరికి ఆయన తాలూకా డబ్బు దొంగలించబడిందంటే ఆయన గుర్తించారు. వెంటనే మేము హౌడా స్టేషన్లో ఒక ఫిర్యాదు చేసాం. 379 ఐపీసీ కింద అన్నోన్ నెంబర్ పర్సన్స్ మీద కేసు వేశారు. అయితే మేము ఇక్కడ విశాఖపట్నం ఆ ట్రైన్ ఎక్కాం కాబట్టి విశాఖపట్నం, కుర్దా, హౌడా 3 రైల్వే డివిజన్ మేనేజర్లను పార్టీగా పెట్టి మేము కేసు వేస్తే ఏదైతే మా యొక్క డబ్బు పోయిందో అది కేవలం రైల్వే వాళ్ళు మాకు ఇవ్వాల్సిన భద్రత ఇవ్వలేదు, ఇది సేవా లోపమని విశాఖ న్యాయస్థానం అప్పుడు కన్జ్యూమర్ కమిషన్ చైర్మన్ గారు, ప్రెసిడెంట్ గారు దానికి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చారు. ఈ విధంగా ప్రతి సేవ ఎక్కడ లోపించినా సరే మనం నష్టపరిహారం పొందవచ్చు. ఈ మధ్యకాలంలో ఇండిగో అన్ఎక్స్పెక్టెడ్గా అంటే ఎటువంటి ముందస్తు ఉత్తర్వు లేకుండా సర్వీసులు క్యాన్సిల్ చేసింది. వాళ్ళపై కూడా ఎవరైనా ఆ విధంగా నష్టపోయిన వాళ్ళు ఉంటే నష్టం అంటే వాళ్ళు మళ్ళీ టికెట్ డబ్బులు ఇచ్చారు. టికెట్ డబ్బులు ఇచ్చేస్తే మనకి రెమెడీ కాదు, మనం పోగొట్టుకున్న ప్రయాణానికి మనం అనుభవించిన మెంటల్ టార్చర్ కూడా వాళ్ళు కన్జ్యూమర్ పరిరక్షణ చట్టంతో నష్టపరిహారం పొందొచ్చు. అటువంటి వాళ్ళు ఎవరున్నా మన దగ్గర రండి, మేము తక్షణ వాళ్ళ మీద కేసులు కూడా వేస్తాం. అండి, ఈ నేషనల్ కన్జ్యూమర్ రైట్స్లోకి నన్ను కూడా ఆహ్వానించినందుకు ఇక్కడ ఉన్న సంస్థ ప్రముఖులకు, పెద్దలకు, ఈ సంస్థ చైర్మన్ గారికి, వీళ్ళందరికీ, అలాగే నాగేశ్వరరావు గారికి కూడా ఇక్కడ లేరు, ఆయన ఢిల్లీలో కార్యక్రమంలో అటెండ్ అవ్వడం వల్ల ఇక్కడ రాలేదు. ఆయనకి కూడా ధన్యవాదాలు చెప్తున్నానండి. నేను వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటానని ఈ సంస్థ ద్వారా నేను తెలియజేస్తున్నాను. సార్, అందరికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రముఖులకి అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామండి. అలాగే ఈ నేషనల్ కన్జ్యూమర్ డే ఈరోజు ఈ డే శుభ సందర్భంగా మన దాడి సత్యనారాయణ గారు ఇక్కడ పెట్టినందుకు మా అందరికీ చాలా గర్వకారంగా ఉంది. అలాగే ఇక్కడికి వచ్చేసిన అడ్వకేట్లు, డాక్టర్స్, ప్రముఖులు చాలామంది ఇచ్చేసి ఉన్నారు, వాళ్ళకి కూడా ఒక ధన్యవాదాలు తెలుపుతున్నామండి. అలాగే కన్జ్యూమర్కి చాలా కేసులు వస్తున్నాయి. అలాగే మీరు ఎవరైనా సంపాదించాలనుకుంటే మన సార్కి మీరు సంపాదించినట్టయితే ఏ కేసు అయినా సరే తీసుకుంటారండి. కన్జ్యూమర్ కాబట్టి ఇది రాజకీయ ఏ పార్టీకి సంబంధం లేదండి, ఏ పార్టీకి సంబంధం లేదు, ఓన్లీ ఇది సంస్థ. ఈ సంస్థ సర్వీస్ చేస్తారు అంతే, పేదలకు ఎవరికైనా సర్వీస్ చేస్తారు, డబ్బులు తీసుకోవడం అలాంటివి ఉండదు. అందుగురించి దీనికి మీరు ఎవరైనా సహకారం కావాలన్నా ఈ కన్జ్యూమర్ రైట్కి వచ్చి సంప్రదిస్తే మేము తప్పకుండా దీనికి పాటిస్తాం. ఉంటాను. నమస్కారం. తమ జీవనాధారమైన
సబ్బవరం సన్ రైజ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో వైభవంగా క్రిస్మస్ వేడుకలు. నేషనల్ కన్స్యూమర్ డే సందర్భంగా విశాఖపట్నం సింప్రోగేస్ స్కూల్లో కన్స్యూమర్ డే వేడుకలు. ఇవి బ్రిటన్ అప్డేట్స్. మరో బ్రిటన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.